తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ పోరాటం, తెలంగాణ భావోద్వేగం, తెలంగాణ త్యాగాలతోని ఏర్పడ్డటువంటి మన రాష్ట్రం, స్వరాష్ట్రం తెలంగాణ. ఈరోజు దీనిపైన పెత్తనం చేస్తూ తెలంగాణ పైన ఇంకా మాదే నడుస్తుందని చూపించుకునే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంటారు. ఈరోజు ఉదయం నేను ఒక వీడియో చేసిన, అది ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన వీకెండ్ స్టోరీ పైన ఒకటి చేసిన. ఆయన ఇంకో టైటిల్తో మళ్ళీ ఇంకొక స్టోరీ కూడా చేసిండు. ఆ టైటిల్ ఏందనంటే, క్యాబినెట్లో క్లాస్ బీకిన మాస్ ముఖ్యమంత్రి అంట. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రులకు క్లాస్ బీకిండు. ఈయన ఒక సుఖం పూస. ఈయన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు. ఈయన గౌతమ్ బుద్ధుని తర్వాత బుద్ధిమంతుడు. ఈరోజు త్యాగధనులు. ఈయన క్యారెక్టర్ కానీ ఈయన కానీ బహుముఖ ప్రజ్ఞానశాలి, బహుభాష కోవిదుడు, రాజకీయ దురంధుడు, శ్రీ 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 రాజాది రాజ, రాధ మార్తాండ, రాజ గంభీర లెవెల్లో ఈరోజు మాస్ ముఖ్యమంత్రి అంట. ఏంది మాస్? ఏంది ఆయన క్యారెక్టర్? పొద్దుగా చెప్పినా కదా, మిగతా చెప్తా. ఇక ఈయన గురించి ఎంత ఎత్తిండ్రు అనేది ఒకసారి సిగ్గు అనిపిస్తుంది మనకు. ఇంత చేసిండా అని చెప్పి సిగ్గు అనిపిస్తుంది. ఇందాం వీళ్ళ కథ, వీళ్ళ ఏబిఎన్ కథ. ఏమైంది బీసీ రిజర్వేషన్తో? తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న రెడ్లను దొక్కనికి ఇంకో ముఖ్యమంత్రి నాకు పోటీగా రాకుండా ఉండడానికి తెచ్చినటువంటి బిల్లు. ఈయననే మళ్ళీ కేసు వేపిస్తాడు, బిల్లు పెట్టిస్తాడు, తినమని మళ్ళీ కన్ను కొడతాడు, నువ్వు చేయమంటాడు. ఇటు కవితనే కలవకుండా కవితనే ఎగేస్తాడు, నువ్వు కొట్టాడమంటాడు. ఈయన బిల్లు పెట్టిస్తాడు, మళ్ళీ ఢిల్లీలో కన్ను కొడతాడు వాళ్ళకు ఆప్మని, మళ్ళీ పిటిషన్ వేపిస్తాడు ఈయననే పెట్టి. కాబట్టి ఇవన్నీ నీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులను నువ్వే వేపిస్తావు. ఈరోజు బీసీలకు ఒరిగింది ఏంటి? మరి బీసీలకు ముఖ్యమంత్రి ఎరాది రాజీనామా చేసి ఇయ్యాడు, ఉప ముఖ్యమంత్రి ఎరాది ఇంకోటి ఇయ్యాడు, నీ దగ్గర ఉన్న హోంమంత్రి ఎరాదు ఇయ్యాడు, నీ దగ్గర విద్యాశాఖ మంత్రి ఎరాదు ఇయ్యాడు. ఏంది ఇస్తారా అంటే రిజర్వేషన్ మాత్రమే ఇస్తా, ఇక వేరేదేమి ఇయ్య. ఇంకేనా? ఆయన చేయలేదని రూఢి అయింది. నువ్వు చేయని, నువ్వు చేస్తావా ప్రచారం బాగానే? నువ్వు లేని ప్రచారం బాగానే చేస్తావు. ఏబిఎన్ ఛానల్, టీవీ5, మహా న్యూస్ వీటితో పెట్టుకొని బాగానే చేస్తావు కదా. ఇలా దాంట్లో అసలు ఇంకా సిగ్గు అనిపిస్తా. కొంచెం ముందు పోయినాక కథ ముట్టేస్తుందా. రైట్, ఓకే. ఇప్పుడు పాయింట్కి వచ్చినాం. ఈయన రెక్కల కష్టం అంట. అధికారం దేనికి బాగా కష్టపడ్డాడంట. 1000 కోట్లు ఖర్చు పెట్టిందంట. ఒక్కొక్క అభ్యర్థి గెలవనికి కాలుకు బల్పం కట్టుకున్నంట రేవంత్ రెడ్డి గారు. నేను సూటి ప్రశ్న ఆర్కే గారికి, వీకెండ్ విత్ ఆర్కే గారికి మీకు డైరెక్ట్ చేస్తున్నా. మీరు పెద్ద తోపు కాదు, తురుము కాదు, అర్థమైందా? పెద్ద నాకు ఛానల్ ఉంది, నేను పెద్ద ఈ తురుము తోపులు మాకేం కాదు. ఇక్కడ మనం రియాలిటీ అనేది మనం మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, కాంగ్రెస్కి ఎందుకు వచ్చిండు? ఆయన అంత పెద్ద తోపు అయితే సొంత పార్టీ పెట్టుకోవాలి కదా. టీడీపీకి వెళ్ళి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఎగబడ్డారు? టీడీపీని బొంద పెట్టింది రేవంత్ రెడ్డా కాదా మిస్టర్ ఆర్కే? కమాన్ టెల్ మీ. టీడీపీని బొంద పెట్టింది, టీడీపీ అనేది అలా రాష్ట్రంలో కనబడకుండా చేసింది ఈరోజు రేవంత్ రెడ్డా కాదా? టీడీపీ పార్టీ వదిలేసి ఒక్కొక్కరు పార్టీ వదిలేసి వెళ్ళిపోయేటట్టు చేసింది రేవంత్ రెడ్డి కాదా? వీళ్ళు పార్టీ మారుతున్నారు అని చెప్పి లీకులు నీ పత్రికలలో రాపిచ్చింది, తర్వాత వీళ్ళు వెళ్ళిపోయేటట్టు చేసింది రేవంత్ రెడ్డి కాదా?
ఓటుకు నోట్ల రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వల్ల పార్టీ కుప్పగూలిందా కాదా? ఆయన సొంత పార్టీ అంత 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 దమ్ము అంత ధీమా ఉంటే సొంత పార్టీ ఆయన పెట్టుకొని కావచ్చు కదా. వచ్చిండు, కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు, 2018లో ఎన్నికల్లో పోటీ చేసిండు, ఆయన సీటు ఎన్ని ఓట్లతో ఓడిపోయిండు? ఆకే గారు మీ వీకెండ్ స్టోరీలో ఎందుకు చెప్తలేరు మీరు? 40,000 ఓట్లతోని ఓడిపోయిండు ఆయన, 40,000 ఓట్లతో ఓడిపోయిండు. ఈయన తిరిగి కాలుకు బలపం కట్టుకొని ఇంక లాస్ట్ వరకు ఏమేమి కట్టుకుందాం, ఇంకే నా అంతా ఇందా అరే రేవంత్ రెడ్డి గారు కొంచెం మీరు ఆర్కే గారు జర ఈ గద మోసుడు బంద్ చేయండి. ఈ గద మోసుడు బంద్ చేయండి. గత 10 సంవత్సరాలు గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్, గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ 2022లో లీక్ అయింది. ఈయన ఒక రాష్ట్ర బంద్ ఇచ్చిండా, ఒక జిల్లా బంద్ ఇచ్చిండా, దీక్షలు చేసిండా, పోరాటం చేసిండా? ఏం చేసిండు? నంబర్ 1. 2, వరంగల్ సెంట్రల్ జైలు పూణేలో ఉన్న మహారాష్ట్ర బ్యాంకులో కుదబెడితే దాని మొత్తం డాక్యుమెంట్ సహా బయటికి తీసింది నేను. దాని మీద ఈరోజు ఉత్తర తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేసింది నేను. వరంగల్ పోయి అడగండి మీరు. శ్రీనిధిలో జరిగిన అక్రమాల గురించి అది బయటికి తీసింది నేను. కాళేశ్వరం అప్పుల కోసం ఏమేమి కుదబెట్టిన మన తొలి వెలుగు రఘు దగ్గర ఎక్స్క్లూజివ్ ఇచ్చిన ఆయన దగ్గర రికార్డు ఉంది చూడండి. ఏమేమి కుదబెట్టిందో కాళేశ్వరం కోసం కేసీఆర్ గారు అవన్నీ తీసుకొచ్చి బజార్లో పెట్టింది నేను. ఈయన ఇక్కడ దేనిపైన ఏ ఉద్యమం చేసిండు, ఏం ఫైటింగ్ చేసిండు? ఈయన కోట్ల చుట్టూ, ఈయన ఓటుకు నోటు, ఈయన ఈడీ కేసులు, ఆ కోట్ల చుట్టూ తిరుగుడు తప్ప ఈయన చేసిన ఉద్యమం ఏంది? పిసిసి ప్రైన్ గానికి లాబింగ్ చేసుకున్నాడు, సీఎం గానికి లాబింగ్ చేసుకున్నాడు, బీజేపీ పార్టీతో లాబింగ్ చేసిండు. ఏం లాబింగ్ చేసిండు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ల మొత్తం ఈ పార్టీలో తీసుకో, అయ్యో ఆ పార్టీ జీవితంలో రూలింగ్ రాదు, మరిచేతర్ రెడ్డి గారు మీరు వచ్చేయండి బీజేపీలకు, అరుణమ్మ గారు మీ బీజేపీలోకి వచ్చాను, నెక్స్ట్ ఆమె కూడా చీఫ్ మినిస్టర్ ఇక్కడ కాంగ్రెస్ ఉంటే. కాబట్టి ఆ రెడ్లు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయేటట్టు బీజేపీతో గాలా లేపించుడు, పంపించుడు చూస్తున్నాం కదా. సీఎం రమేష్తో దోస్తానా నిన్న దావతులలో ఆయనకు తీసుకొని వచ్చి ఆయన కంపెనీకి ఈరోజు ఫ్యూచర్ సిటీ వర్కులు ఇచ్చిండు. వాళ్ళకు ఆయన అంటారు, రిటైర్మెంట్లో వాళ్ళకి రావాల్సిన బకాయిలు వాళ్ళకి ఇవ్వలేమంటారు. కానీ వీళ్ళకు మాత్రం బ్రహ్మాండంగా రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు సీఎం రమేష్కి మాత్రం వర్క్ ఇస్తారు. స్టోరీ చేయలేని దాని మీద. గత ప్రభుత్వం ఏమో ఈయనకు దోషిపెట్టింది, మేయా కృష్ణారెడ్డికి దోషిపెట్టింది కేసీఆర్. ఈసారేమో సీఎం రమేష్కు, ఈయనకు, ఇంకా కొంతమంది అక్కడ అక్రమ ధనార్జన ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వ్యక్తులకు ఈరోజు దారాదత్తం చేస్తుండ్రు. చంద్రబాబు కనసాయిగల ప్రభుత్వం పనిచేస్తుంది ఈరోజు. ఈయన బీజేపీ టీడీపీ వాళ్ళు తప్ప ఇంకా ఎవరైనా ఉన్నారు అక్కడ? కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రితోని కేంద్ర మంత్రి వాళ్ళ ఇంట్లో అయిన దావత్లా ఆడ ఏం చర్చలు జరిగినాయి, ఏం మాట్లాడినరు? జనసేన నాయకులు, జనసేన, బీజేపీ, టీడీపీ వీళ్ళు ఈయన ఒక్కడు తప్ప. ఎందుకు లేదు దీని మీద స్టోరీ? ఈయనకే గెలవనికి దిక్కు లేదు అక్కడ. ఈయన కాంగ్రెస్ పార్టీని గెలిపించిన, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిందంట. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఒడగొట్టించింది ఇంకా కొంత కుట్ర చేసి. జీవన్ రెడ్డి నిన్ననే ఒడగొట్టిందా? జగ్గారెడ్డి నిన్ననే ఒడగొట్టిందా? సీనియర్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి టికెట్ రాకుండా ఈయననే చేసిందా? జానారెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడన్న అడ్డు ఏ విధంగా తొలగించిన అందరికీ తెలుసు కదా. ఈరోజు ఎంతెంత మంది నాగం చేసిండ్రు. ఒక 20 సీట్లు ఒడగొట్టిండు. ఎక్కువ సీట్లు గెలిస్తే నేను ముఖ్యమంత్రి కాదు, హమీట ఏది తగ్గని తగ్గపర్ లెక్కనే ఉండాలని.
ఇవాళ క్యాబినెట్లో ఉన్నోళ్ళు మామూలు వాళ్ళు కాదు. అందరూ ఎప్పంచెలో కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఐడియాలజీ పట్టుకొని ఉన్నోళ్ళు. అరే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక దరిద్రం లెక్క పట్టింది. ఒక రెడ్ హ్యాండ్ దొంగ, ఓటుకు నోటు దొంగ దొరికిండు, అసంటోని తీసుకొచ్చి ఎట్లా ముఖ్యమంత్రి చేస్తారని నువ్వు చేసినావా? ఇదే ఒకవేళ ఇదే తీరుగా ఈయన చేస్తే ఎవరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రి ఎన్ని కథలు చేసినావు ఆయనను? ఈయన ఎట్లా మంచోడు, ఆయన ఎట్లా చెడ్డోడు చెప్పండి? ఈయన ఎట్లా మంచోడు, ఆయన ఎట్లా చెడ్డోడు చెప్పగలుగుతారా మీరు? చెప్పరు. మీరు ఎందుకు చెప్పారని అంటే ఈరోజు మీకు ఎటుపోయి మీకు లాభం కావాలి. మీకు మీ చంద్రబాబు నాయుడుకు మీ వ్యాపారాలకు మీకు లాభాలు ఎట్లయితే ఆ విధంగా లాభాలు చేసుకునే తప్పు దిక్కు తప్ప ఇక వేరే ఆలోచన ఉంటుంది మీకు. ఇంకొకళ్ళకు రాష్ట్రాలకు లాభం కానీ ప్రజలకు లాభం కానీ అవి ఆలోచన చేయరు. ఇగో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలిచి 2018లో బీఆర్ఎస్కు పోయారు. ఈ 12 మంది ఎమ్మెల్యేల మీద ఏ రోజన్నా రేవంత్ రెడ్డి కొట్లాడిందా? ఒక కంప్లైంట్ ఇచ్చిందా? ఒక ధర్నా చేసిందా? ఒక ఉద్యమం చేసిందా? ఏం చేసిండు? ఏంది ఆయన పీకుడు? నేను ఒక్కసారి కాదు ఎన్నోసార్లు వాళ్ళ జిల్లాలు తిరిగి వాళ్ళ ఊర్లు తిరిగి నేను ఫైటింగ్ చేసినటువంటి పరిస్థితి. ఒకరేందు కాదు, నిరంతర ఉద్యమాలలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈరోజు అవన్నీ పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తెలంగాణను అధోగతి పాలు చేస్తూ ఈరోజు అప్పుడేమన్నారు విజిలెన్స్ ఓఆర్ఆర్ లాభంలో ఉన్నటువంటి దీన్ని ఈరోజు అన్యాక్రాంతం చేసిందని చెప్పారు. జనం ఏం మాట్లాడుకుంటారు రేవంత్ రెడ్డి గురించి ఒకసారి వినండి. దీని మీద చేయండి స్టోరీలు. ఇందిరాగాంధీ ఇల్లు కూడా వచ్చింది, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు కూడా వచ్చిండ్రు. శాపనార్థాలు ఒకరేందు కాదు, శాపనార్థాలు ఒకరేందు కాదు. మీ ఛానల్లో రాని స్టోరీలు ఇవి అదేందా? మీ ఛానళ్ళలో రాని ఇన్నవా వాళ్ళ ఏడుపులు? ఇవన్నీ నువ్వు పెట్టే ఏడుపులు, లగిచర్ల భూములు నీ ఏడుపులు. కాబట్టి ఈరోజు దొంగలను జాతావు. కేసీఆర్ పెంచి దొంగలను జాదినటువంటి దొంగలను మేయా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి జాదుకుంటావు. కోరంగల్ లిఫ్ట్ జైలుకు పంపుతా అంటావు, ఈస్ట్ ఇండియా కంపెనీ అంటావు. ఆయనను తీసుకొచ్చి కోరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఇస్తావు ఈస్ట్ ఇండియా కంపెనీకి, నీ నోటుతోనే అన్నావు. దీని మీద ఎందుకు లేదు వీకెండ్ స్టోరీ మిస్టర్ ఆర్కే? ఆయనను తీసుకొచ్చి ఇప్పుడు రేపు ఉస్మానియా వర్క్ ఇవ్వడానికి పోతుంది, దీని మీద ఎందుకు లేదు? మూసి సుందరీకరణ వర్కులు అప్పుల పాలన ఎవరి కోసము? మొన్న గేట్లు ఎత్తిండ్రు, 2 ఫీట్లు హైట్ ఎత్తితే వెళ్ళిపోయే నీళ్లు 10 ఫీట్లు ఎత్తిండ్రు, అట్లా 10 గేట్లు ఎత్తిండ్రు. దీని మీద ఎందుకు లేదు స్టోరీ? ఎందుకు రాయారు మీ దాంట్లో వీకెండ్స్? ఆర్కేబీ వీకెండ్లల్లా వరంగల్కు పోతాడు, ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ హాస్పిటల్ ఓపెనింగ్కు పోతాడు. ఒక్కసారి ప్రభుత్వ ఆసుపత్రి పోదు. కానీ మన ఉస్మానియా దవాఖానా కన్స్ట్రక్షన్స్కి మాత్రం మన ఆర్ఎన్బి మినిస్టర్ లేకుండా, హెల్త్ మినిస్టర్ లేకుండా రివ్యూ మీటింగ్ పెడతారు మేయా కృష్ణారెడ్డికి ఆ వర్క్ ఇయనికి అని చెప్పేసి. ఎందుకు లేదు వీకెండ్లని ఈ స్టోరీ? ఆయన కంటే మేధావులు ఉన్నారు తెలంగాణ, గుర్తుపెట్టుకోండి. నేను పొద్దుగాల చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీ దాంట్లో నేను రెడీగా ఉన్న డిబేట్ చేయడానికి నీ ఈ స్టోరీ పైనే. ఆయన ఎక్కడ బల్పం కట్టిండు, ఏ ఉద్యమం చేసిండు, ఏ పోరాటం చేసిండు, ఏ దీర్ఘకాలిక ఉద్యమం చేసిండు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రానికని చెప్పడానికి దగ్గర నేను డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఫైనల్గా తెలంగాణ బడ్జెట్ పైన కూడా జలవిహారోడు, ఐమాక్స్ ఓడు, దస్బల్లా హోటల్ ఓడు ఇటువంటి పీపీ ప్రాజెక్ట్స్ పైసలు కట్టకుండా హైకోర్టులో పిల్లేసి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలన్నది నేను మాట్లాడిన ఏ రోజైనా. చాలా ఉన్నాయి. ఈరోజు మంత్రి మాల్ అక్కడ కడుతుండగా దాని మీద ప్రెస్ మీట్ స్టేట్మెంట్ పెట్టిండు, 2 రోజులు నడిపించిండు. మాట్లాడినా దాని గురించి? మైహోమ్స్ రామేశ్వరరావు చెరువులలో ఉన్నది మాట్లాడినా? మళ్ళా ఈరోజు బీసీసీ మన స్టడీ సర్కిల్ పక్కన బసవతారకం హాస్పిటల్ పక్కన ఉన్నట్టు పెద్ద అపార్ట్మెంట్ కడుతుండు, 14-20 ఫ్లోర్స్ ఏదో, దాని మీద ప్రెస్ మీట్ పెట్టిండు. మాట్లాడినా మళ్ళా? ఇలా ముఖ్యమంత్రి అయింది కదా, ఎందుకు ఆగుతలేదు అది? పొద్దుగాల ప్రెస్ మీట్లు, సాయంత్రం వసూళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీల కనిష్ఠుడిగా
అంటే బచ్చగాడు అన్నట్టు ఇక ఏదో ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఈయనకంటే సబ్జెక్ట్ ఉన్నోళ్ళు ఈయనకంటే నాలెడ్జ్ ఉన్న బట్టి కూడా వేస్ట్. బట్టి అనేటువంటి పనికి మాలినోడు, ఇంకా పనికి మాలినోడు పిసిసి అధ్యక్షుడు. మహేష్ కుమార్ గౌడ్ అనేటోడు ఇంకా వేస్ట్ కాడు. ఈరోజు ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలనే ఆలోచన లేదు. జల్సా రాయల్ లెక్క చేస్తుంది ఈరోజు, జల్సా రాయల్ లెక్క ఫీల్ అవుతుంది ఈరోజు. మేము చెప్తున్నాం ఆర్కే గారు, మా రెక్కల కష్టం కాంగ్రెస్ పార్టీ రోజు అధికారంకి వచ్చిందంటే. మీరు అంటారు మీరు కాదు, నీ రేవంత్ రెడ్డి కాదు, నీ బట్టి వీరకాంబ కోన్కిస్క గొట్టంగాడు కాదు ఛాలెంజ్ చేస్తున్నా. మా రెక్కల కష్టంతో వచ్చింది. ఇవాళ కూడా గట్టి ఉన్నది చూడండి. ఇంకా ఎక్కడ ఏ కార్యాలయం పోయినా ఎక్కడ పోయినా ఎప్పుడు అరెస్టులు, మాది ఎప్పుడు ఉద్యమాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత సిగ్గుండాలి ఇటువంటి స్టోరీలు చేయడానికి, ఇటువంటి బేవర్ స్టోరీలు చేయడానికి మీకు సిగ్గుండాలి. నీ పత్రికలలో మాకు పత్రికా సపోర్ట్ లేకున్నా, నీ అటువంటి బోగు ఛానల్ మాకు సపోర్ట్ చేయకున్నా, సోషల్ మీడియాను కేంద్ర బిందువుగా చేసుకుని ప్రజల్లోకి పోయిన ప్రజలతో నిలబడ్డం మిస్టర్ ఆర్కే. 10,500 మంది రిటైర్డ్ అయ్యి సంవత్సరంన్నర అవుతుంది. ఇవాళకి వాళ్లకు ఇవ్వాల్సిన పైసా రూపాయి కూడా ఇయ్యలేదని నీ స్టోరీలో ఎందుకు లేదు మిస్టర్ ఆర్కే? లగిచర్ల భూబాధ్యుల గురించి ఎందుకు లేదు? ది ప్రెస్టేజ్ అపార్ట్మెంట్స్ కడుతుండొచ్చు, ప్రెస్టేజియస్ అపార్ట్మెంట్ రాజేంద్ర నగర్లో శంషాబాద్ రోడ్లో పర్మిషన్ ఇచ్చింది ది గ్రేట్ కేటీఆర్ గారు. మరి అన్న 2 చెరువులు కబ్జా అయినాయి, ప్రేమావత్ చెరువు, అప్పా చెరువు. ఎందుకు దాని మీద లేదు? ఆయన ఎట్లిస్తాడు, ఈయన ఎట్లా కొనసాగిస్తుందని ఎందుకు మాట్లాడలేను? అక్కడ ఎందుకు గుళ్ళ కొడతాడు? అది దీని మీద స్టోరీ ఎందుకు చేయను? బాజాబ్తా రంగనాథ్ గారి ఇల్లు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు. ఈరోజు యూసుఫ్ కూడా పెద్ద చెరువు అంటారు, అందులో కృష్ణకాంత్ పార్క్ కూడా ఉన్నది. ఆ బఫర్ జోన్లో ఆయన ఇల్లు ఉన్నది. దీని మీద ఎందుకు లేదు స్టోరీ? నన్ను ఎందుకు పిలిచి నువ్వు ఇంటర్వ్యూ చేయలేదు? ఎందుకు చేయలేదంటే మీరందరూ మీకు ఏవి కావాలనో అవే చేస్తారు. ఎవరిని విలన్ చేయాలనుకుంటే అవే విలన్ చేస్తారు, ఎవరిని ఏం చేయాలనో వాళ్ళనే చేస్తారు. కానీ పీక్స్ మీతో అయ్యేది ఏం లేదు. మీతో ఏమి కాదు, ఏం ఫరక్ పడదని చెప్పేసి నేను చెప్తున్నా. మీ స్టోరీ లేచినా వేయకున్నా పీకేదేం లేదు. ఈరోజు రిటైర్మెంట్ తరఫున మేము నిలబడ్డాం, వాళ్ళు రోడ్డు ఎక్కిన ఉద్యమాలు కూడా మొదలుపెట్టారు. నిదానం ఆర్టికల్ బోర్డు రాస్తే రాయి, నువ్వు వేసుకుంటే మీరు బ్లాక్మెయిల్ కోసం, మీ బతుకుల కోసం పెట్టుకున్న ఛానళ్ళు అవి, ప్రజల కోసం పెట్టిన ఛానళ్ళు కాదు అవి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ఛానళ్ళు, దొంగలను ముఖ్యమంత్రి చేయడానికి పెట్టిన ఛానళ్ళు, ఎన్టీ రామారావుని ఎన్ని కోట్లు పోవడానికి పెట్టిన ఛానళ్ళు, భూములు గుంజుకుంటుంటే వాళ్ళ దగ్గర మీరు వసూలు చేసుకొని పెట్టిన ఛానళ్ళు. కానీ ఇవి ప్రజల కోసం నిలబడే ఛానళ్ళు కాదు, ప్రజాపక్షాన్ని నిలబడే ఛానళ్ళు కాదు. ఒక ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికిన దొంగను ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా మీ ఛానల్ ఒప్పుకొని వాళ్ళ డబ్బా కొట్టి బజాయిస్తుందంటే, ఒక దొంగకు సర్ది కడుతుందంటే మీరు ఎంత గజ దొంగలై ఉండాలి. దొంగకి ఎవరు గజ కడతారు? సర్ది గజ దొంగలు కడతారు. ఆ గజ దొంగలు, ఆ దొంగలను పొగుడుతున్న మీరు గజ దొంగలు, దొంగలను పొగుడుతున్న మీరు బందిపోట్లు, దోపిడిదారులను ఎత్తుకుంటున్న మీరు ఇంకా వాళ్ళకంటే పెద్ద దగాకోర్లు. మీరు ఏది చేసినా నడుస్తుంది, మేమేం రాష్ట్రం నడుస్తుంది, మేమేం చేసినా నడుస్తుంది, మా అక్షరమే శిలా, అక్షరం గాడిది గుడ్డు. ఆ టైటిల్లో చూస్తుంటే రగిలిపో. క్యాబినెట్ మంత్రులు అంట, క్యాబినెట్ ఎవరెవరు ఉన్నారు? ఎసొంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడగలుగుతారా మీరు? వాళ్ళతో డిబేట్ చేయగలుగుతారా? ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ వాళ్ళ పదకోశంతో ఉంటారా? నీ ముఖ్యమంత్రి పొద్దుగాలు వినిపించిన ఇంకో నీ ముఖ్యమంత్రి చిత్రలహరి పాట ఒకసారి వినండి. నీ ముఖ్యమంత్రి చిత్రలహరి ఓసారి వినండి. ఇది ఇగో ఆర్కే మెచ్చుకున్న ముఖ్యమంత్రి భాష, బహుభాష కోవితుడు, రాజరాజ మార్తాండు. ఓసారి వినండి. ఈయన ముచ్చట్లు ఆర్కేకు TV5కి, సాంబయ్యకు, ఆయనకి ఇంకెవరు వంశీకి, మహాన్యూస్కు, చంద్రబాబు నాయుడుకు బాగా అల్లారు ముద్దైన ముద్దు బిడ్డ మన చూడు. అగో నీ ముద్దు మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడ మొదలు పెడితే బిడ్డ ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగు తీసి మెడలేసుకొని. ఇగో ఇది
ఈయనకు వీళ్ళు మోస్తున్నారు. ఈయన ఈయన ఈ స్పీచ్ని ఈ మాట విని ఓట్లు వేసిందని ఈయన చెప్తారు స్టోరీ బోర్డులా. ఇది అంటే కోడంగల్ల గెలవనోడు కోడంగల్ల కూడా బీఆర్ఎస్ను వాళ్ళ అన్నను డ్రాప్ చేసుకొని అష్టకష్టాలు పడి గెలిచినోడు అంట, రాష్ట్రం అంతా గెలిపించిందంట. ఇప్పుడు రాజీనామా చేసి నిలబడి గెలుమని అదే కొడంగల్ల చూద్దాం. ఖచ్చితంగా దీనిపైన కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి లుచ్చా ఛానళ్లను మనం ఏకి పారేయకుంటే వీళ్ళు నెత్తికే కూర్చుంటారు. మన తెలంగాణ సమాజంలో అసలు ఈ బేవర్ ఛానళ్ళు అవసరమా లేదా? మన గురించి, మన సమస్యల గురించి, మన వార్తల గురించి, మన ఇబ్బందుల గురించి, మన కష్టాల గురించి ప్రస్తావించని ఈ దుర్మార్గపు ఛానళ్ళు, ఈ బందిపోటు ఛానల్ మనకు అవసరమా? జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఎవరు